ఈరోజు ఎవరు చేయని కొత్త ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ స్ప్రైట్ బాటిల్ ఉంది కదా టిన్ను, ఈ టిన్నులో ఇది ప్యూర్ అల్యూమినియమేనా లేకపోతే ఏదైనా కెమికల్తో పేపర్తో తయారైందా లేదనేది మనం ఈ ఫైర్తోనైతే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఇంతవరకు ఎవరు చేయలేదైతే నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ బాటిల్ని అయితే మనం ఫైర్తోనైతే టోటల్గా కాల్చడం జరుగుతుంది. చూడండి, ఇది కాలుస్తుంటే అల్యూమినియం టైప్ అయితే అల్యూమినియం అయితే కరగాలి కదా, ఇది కరుగుకుంటూ చూడండి ఎట్లా పేపర్ లెక్క అయిపోతుందో. ఫైనల్లో మీకు రిజల్ట్ అయితే చూడండి ఎట్లా ఉంటుంది అనేది. మన ఛానల్లో ఎవ్వరు చేయని కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అయితే మనం చేయబోతున్నాం. మీకు ఏమైనా కొత్త ఎక్స్పెరిమెంట్లు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా వాటిపై అయితే మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాం. ఇందులో ఒక బిస్కెట్ కూడా వేసిన, చూడండి బిస్కెట్కును దీనికి తేడా ఏంటి అనేది అందుకోసమే అందులో వేయడం జరిగింది. చూసారు కదా బాటిల్ అనేది ఎట్లా అయితే అయిపోయిందో. ఇది నేను అనుకుంటున్నా ఇప్పుడు వరకు మనం కాల్చిన రిజల్ట్ ప్రకారం అయితే ఈ అల్యూమినియం అనేది ప్యూర్ అల్యూమినియం అయితే కాదు అని అయితే నాకు తెలిసింది. ఎందుకంటే ప్యూర్ అల్యూమినియం అయితే ఇట్లా పేపర్ లేక కింద పడిపోదు. చూడండి మనం పేపర్ కాలిస్తే ఎట్లా అవుతుందో సేమ్ అదే విధంగా అయింది, కాకపోతే కొంచెం స్టిఫ్గానే అవుతుంది. ఇది ప్యూర్ అల్యూమినియం కాదు, దీంట్లో కొంత కెమికల్ ఏదో ప్లాస్టిక్ సంబంధించింది అయితే కలిసిందని అయితే నేను అనుకుంటున్నా. మీరు ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.